షుగర్ లేకుండా హై ప్రోటీన్తో డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ ఈరోజు చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్. ముందుగా ఒక బౌల్లోకి 4-5 ఖర్జూరం, బాదం, పిస్తా, క్యాష్యూ నట్స్తో పాటుగా 2 అంజీరా వేసి వేడి నీళ్ళలో గంట పాటు నానబెట్టి పెట్టుకోవాలండి. దీనికోసం నేను అక్షయ కల్పవారి బఫెల్లో మిల్క్ని అయితే వాడుతున్నానండి. ఇవి న్యాచురల్ మిల్క్. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు పెంచే బర్రెలన్నింటినీ కూడా న్యాచురల్ పద్ధతిలో స్వేచ్ఛగా తిరగనిస్తూ పెంచుతారండి. నార్మల్గానే బర్రెలకు చెమట గ్రంథులు అన్నవి తక్కువగా ఉంటాయండి. అవి అలా బురదలో తిరగడం వల్ల అవి చల్లబడి రిలాక్స్ అవుతాయి. స్ట్రెస్ లేకపోవడం వల్ల స్ట్రెస్ హార్మోన్స్ అన్నవి కూడా రిలీజ్ కావండి. ఇలా న్యాచురల్ పద్ధతిలో ఆర్గానిక్ ఫుడ్ ఇచ్చి మంచిగా పెంచిన బర్రెల నుంచి వచ్చిన పాలు కాబట్టి ఇవి స్వచ్ఛమైనవండి. వీటిని అందుకని నేను ఇక్కడ యూస్ చేశాను. ఇప్పుడు మనం గంట పాటు నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్లో నేను బాదంకి అలాగే ఖర్జూరంకి పొట్టు తీసేసి కొంచెం కుంకుమ పువ్వు వేసి వాటిని కొద్దిగా పాలు కూడా యాడ్ చేసి ఇలా మెత్తటి పేస్ట్ లాగా యాడ్ చేసుకున్నానండి. ఆ పేస్ట్ని మరిగిన పాలల్లో వేసేసి మంచిగా కలిపి 6-7 నిమిషాలు మరగనివ్వండి. మరిగిన తర్వాత స్టవ్ కట్టేసి వాటిని వేడిగా లేదంటే చల్లగా అయినా గ్లాసెస్లో వేసేసుకొని మీద నుంచి బాదం ఇలా వేసేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటాయి. ఈ పాలతో చేసిన డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ అయితే అదిరిపోయిందండి. మీకు కనుక అక్షయ కల్ప వల్ల బఫెల్లో మిల్క్ కావాలనుకుంటే వాళ్ళ యాప్లో ఆర్డర్ చేసుకోండి. అలాగే మిల్క్ షేక్ ఎలా ఉంది అన్నది ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి.